సరే ఈ వాట్సాప్ గవర్నెన్స్ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి టెక్నాలజీ డెవలప్ చేసినా కూడా ఇంకా ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయంటారు? మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ గవర్నెన్స్ పెట్టినా చేయరండి వాళ్ళు. అక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక కొరడా పట్టుకుని ఒక నిలబడి ఉండాలి గుమ్మం కాడ, అంతే. ఓ 4 సార్లు తిరిగడానికి ఎవడన్నా ఎందుకు వస్తున్నావయ్యా 4 సార్లు అంటే మళ్ళీ రమ్మన్నారని ఇది అన్నప్పుడు ఇతను ఎన్నిసార్లు తిరిగాడు అన్ని కొరడా దెబ్బలు కొడితే చేస్తాడు పని. అంటే ఇది నేను చెప్పింది కొంచెం అతిశయోక్తిగాను వాళ్ళకి నచ్చదు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారు. ఇప్పుడు విఆర్ఓ దగ్గర నుంచి ఆ పై వరకు కూడా ఎవడికి అందాల్సినవి వాళ్ళకి అందకపోతే పనిచేయరండి. అత్యంత అవినీతి ఇలాంటివన్నీ అందులోనే ఉంటాయి. ఇప్పుడు ఆ రెవెన్యూ ఉద్యోగ సంఘాల బొప్పరాజు వెంకటేశ్వర ఎవరు ఉన్నాడు కదా, మాకేం రావాలి మాకు రావాల్సినవి అడుగుతాడు. మరి మీ వల్ల మీరు సృష్టించిన వివాదాల వల్ల ఈ తగాదాల వల్ల సఫర్ అవుతున్న రైతులకి మీరు పనిచేసి క్లియర్ చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా? అంటే వన్ సైడ్ మీకు ఏం రావాలో చూసుకుంటున్నారు కానీ మీరు ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళ టైపింగ్ మిస్టేకుల వల్ల కూడా ఇబ్బందులు వచ్చేస్తాయండి. దానికి సఫర్ అయ్యేది ఎవరు? మళ్ళీ పబ్లిక్కే. ఇప్పుడు మీది ఒక ఆధార్ కార్డు ఉంటుందండి, మీ పేరు తప్పు కొట్టేస్తాడు అక్కడ. ఇప్పుడు అంటే సరి చేసుకునే అవకాశం వచ్చి అంతకుముందు అదేం ఉండేది కదా, తోలు తీరిపోయింది. ఆ టైప్ ఆఫ్ మిస్టేకుల వల్ల చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. దాన్ని సరి చేయాలంటే అక్కడ తలపెట్టడం తోకొస్తుంది, తిప్పి చంపేస్తారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు పెంట, ఏంటి జగనన్న భూ సర్వే అని పెట్టి దాన్ని పెంట చేసి వదిలేసాడు.